ఈరోజైతే టమాటా చట్నీ చేస్తున్నాను. టమాటా చట్నీ అయిపోయింది. కేజీ టమాటాల్లో టమాటా చట్నీ కోసమని తీసుకొచ్చే టమాటాలు బాగున్నాయి, కానీ టమాటా రైస్ చేస్తున్నాను దానికోసమని. రేపటికి వంకాయ టమాటాలకు కావాలని ఒక 3 టమాటాలు ఉంచాను. ఈ మిగిలిన ఈ కొంచెం టమాటాతోటి టమాటా చట్నీ చేస్తున్నాను. ఒక 4 టమాటాలు ఉన్నా చాలు, వారానికి సరిపడా టమాటా చట్నీ చేసుకోవచ్చు. వీటిని మంచిగా ఉడికించేసుకొని చల్లారబెట్టేసుకున్నాను అనమాట ప్లేట్లో. దీన్ని మిక్సీ జార్లోకి మార్చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. చట్నీ కోసం అయితే తాలింపు పెట్టడం కోసం గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను. దీన్ని మంచి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. పోపులో మనము ఆవాలు జీలకర్ర వేసుకుందాము. చట్నీ కొంచెమే కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నాను, సరిపోతుంది చట్నీలకు ఆయిల్. ఆవాలు మంచి చిటపట్లాలు ఇవ్వాలి. మంచి చిటపట్లాడుతున్నప్పుడు జీలకర్ర వేసుకున్నాము. అవి కూడా చిటపట్లాడుతున్నప్పుడు మెంతులు వేసుకున్నాము. మన చట్నీ తాలింపు అంటేనే ఆవాలు జీలకర్ర మెంతులు, ఇది 3 కాంబినేషన్తో చట్నీకి మంచి రుచి వస్తుంది. ఆ యొక్క మెంతులు ఉన్నాయి కదా, అవి మంచి గోల్డెన్ కలర్కి రావాలి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. మనం తిన్నా కానీ చేయదనేటువంటిది రాదు. చూడండి, కమ్మటి సువాసన వస్తుంది. కమ్మటి సువాసన వచ్చేటప్పుడు ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకున్నాము. వేసేసుకొని ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వేసి ఇలా ఫ్రై చేసేసుకున్నాము. బాగుంటుంది అసలు. టమాటా పచ్చడి ఏంటమ్మో చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ. దాన్ని మనము మంచి వాటర్తో కడిగేసుకుని మంచిగా వాటర్ పోయేంత వరకు మంచిగా మగ్గనివ్వాలి, అంతే. మగ్గిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. కావాలంటే చింతపండు వేసుకోవచ్చు. ఇంతకుముందు చింతపండు వేసేదాన్ని, ఈ మధ్య చింతపండు కూడా వేయడం స్కిప్ చేసేస్తున్నాను. చింతపండు ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు కదా అనేసి. కొంతమంది కుక్ చేసేటప్పుడు ఆయిల్ కూడా వేసుకుంటారు కింద అడగంటకుండా. ఇక అక్కడ ఆయిల్ ఇక్కడ ఆయిల్ ఎందుకు, అందుకే నేను ఒక్కసారి ఆయిల్ వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇలా వేసేసి మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉంది కదా, ఆ యొక్క టమాటా ప్యూరీ కూడా వేసేసుకొని. ఎందుకు ఇప్పుడు వేస్తున్నానంటే, ఒకవేళ మనం మగ్గకుండా ఉందనుకుని టమాటా ఈ యొక్క తాలింపులో మంచిగా మగ్గిపోతుంది. తర్వాత ఉప్పు కారం వేసేస్తాను. ఓకేనా? ఇదిగోండి, ఈ స్టేజ్లో మనము ఉప్పు కారం కూడా వేసేసాము. కొంచెమే కాబట్టి వేడి పైన ఉన్నా వేసినా ఏం కాదు. ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు మాత్రం తాలింపు చల్లారేనాక వేయాలి. ఒక 3 స్పూన్లు వేసాను కారము. చట్నీలు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ స్పైసీనెస్ తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను. సాల్ట్ వేసేసాను కదా, తర్వాత కారం వేసాము, తర్వాత సాల్ట్ కూడా వేసేసుకున్నాము. తర్వాత జీలకర్ర మెంతుల పౌడర్ ఒకటి వేసుకుంటున్నామంటే అయిపోతుంది. లేదు మన దగ్గర ఆవాల పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర జీలకర్ర ఆవాలు మెంతులు 3 కలిపినటువంటి పౌడర్ ఉంటుంది. ఏ చట్నీ చేసుకున్నా దాంట్లో వేసేస్తాను, బాగుంటుంది. ఈ టైంలో మనము టేస్ట్ చూసుకున్నాం అనుకోండి, తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఉప్పు కారం. ఇదిగోండి, నేను దీంట్లో మెయిన్గా మర్చిపోయింది, పసుపు మర్చిపోయా. టేస్ట్ చూస్తే పసుపు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సాల్ట్ వేసా. పసుపు వేసుకోవాలి ఎప్పుడైనా చట్నీలో. తాలింపులో మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసేసాను. తర్వాత నా దగ్గర ఆవాలు జీలకర్ర మెంతులు 3ని రోస్ట్ చేసేసి పౌడర్ చేసుకున్నాను, అది వేసేసుకుంటున్నాను. చాలా కొంచెం ఉంది కదా క్వాంటిటీ. ఆవాలు జీలకర్ర మెంతులు మన చట్నీలలో వేసుకోవాలి, బాగుంటుంది. ఆవ పొడి మనకు వేడవుతుంది అనుకుంటారు, కానీ మనకి చట్నీ నిల్వ ఉండడానికి. తర్వాత ఆవాలు అనేటువంటివి మనకి యాక్చువల్గా పికిల్స్ తినడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయన్నమాట. ఈ యొక్క ఆవాలు జీలకర్ర మెంతులు వాటి యొక్క పౌడర్స్ తినడం వల్ల, ఎక్కువగా ఆవ పౌడర్ వేసుకోవడం వల్ల ఈ యొక్క జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటుందన్నమాట. అందుకే జాయింట్ పెయిన్స్ వచ్చిన వాళ్ళకి మస్టర్డ్ ఆయిల్ మసాజ్ చేయమని చెప్తూ ఉంటారు కదా. అయిపోయింది చట్నీ. ఇదిగోండి, తక్కువ క్వాంటిటీలో అయినా టమాటా పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవచ్చు వితిన్ 5 మినిట్స్లో అనేటువంటిది ఈరోజు వీడియోలో చూపిస్తాను. చూసారా ఎంత బాగుందో, ఈజీగా అయిపోతుంది. దీన్ని అన్నంతో కానీ, ఇడ్లీతో కానీ, చపాతీతో కానీ, దోశతో కానీ దేంతో తిన్నా బాగుంటుంది. మనం ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్తున్నాము అనుకున్నప్పుడు ఇలా కొంచెం టమాటా పచ్చడి తీసుకెళ్ళామనుకున్న బాక్స్లో, మనకు ఆ ప్లేసెస్లో మనకి ఏమైనా ఫుడ్ నచ్చకపోతే ఈవెన్ ఈ యొక్క పచ్చడితోనైనా కానీ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు.